Wish you a happy new year. రావు గారు మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యూ ద సేమ్ అండి. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులందరూ 31st నైట్ ని బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎస్, డెఫినెట్ గా ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే లాస్ట్ ఇయర్ చాలా మంది అబ్బా ఇలా అయిపోయింది అలా అయిపోయింది, అవి చేయాలనుకున్నాను ఇవి చేయాలనుకున్నాను ఇలా చాలా అనుకుంటాము. కానీ ఈ కొత్త సంవత్సరం ఇప్పుడు మీరు ఏవేవైతే అనుకున్నారో ఏవేవైతే చేయలేకపోయాను అనుకున్నారో అవన్నీ చేయండి. మంచి మంచి పనులు చేద్దాము, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేద్దాము. అలాగే రావు గారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ కొత్త కుకింగ్ స్కిల్స్ ఈ ఇయర్లో, ప్లస్ కొత్త గోల్స్, మంచి హెల్త్. మా తెలుగు రుచి చూసి మంచి హెల్త్ కూడా కావాలి. అవునండి, కొత్త సంవత్సరంలో కొత్త కొత్త రుచులతో మరి మనం స్టార్ట్ చేసేద్దాము. 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటలు అనగానే మన పార్టిసిపెంట్స్ ఏరని అనుకుంటున్నారా? కాదండి, న్యూ ఇయర్ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకని మనం ఒక 2 గెస్ట్ని పిలుస్తున్నాం. మరి ఆ గెస్ట్లు ఎవరు అనుకుంటున్నారా? సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిట్టగోడ అనే మూవీ సక్సెస్ఫుల్గా వెళ్తుందండి. సో అందులోంచి హీరో హీరోయిన్స్ రాబోతున్నారండి. వారే విశ్వదేవ్ అండ్ పునర్నవి. ప్లీజ్ వెల్కమ్ అండి. Welcome and happy new year. Same to Thank you. Yeah. Happy new year. Thank you. And congratulations. చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉన్నారుగా. Yes. Hi Andy, this is Punarnavi. Telugu Ruchi viewers andarki happy new year. Hello Andy, this is Vishwadev. Telugu Ruchi viewers andarki wish you a very happy new year. యాక్చువల్లీ న్యూ ఇయర్ లోని మనకి ఏమైనా కొత్త గిఫ్ట్స్ వచ్చినా ఏదైనా గుర్తుగా చాలా బాగుంటాయి అబ్బా మనకి కొత్త సంవత్సరంలో గిఫ్ట్ వచ్చిందని. మీకు గిఫ్ట్ మూవీయే వచ్చేసింది ఏకంగా. సో హౌ యూ ఫీలింగ్ లైక్? అదే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అసలు మాటల్లో పెట్టలేని అలాంటి ఫీలింగ్ మాటల్లో చెప్పుకోలేనంత ఫీల్ అవుతున్నారు. అవును, అంటే ఎందుకంటే ఎప్పుడు అనుకోలేదు సినిమాల్లో పాసిబిలిటీ ఉంటుందని. అంటే అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల అది అలా అలా అయ్యా ఆడిషన్. షార్ట్ ఫిల్మ్ నుంచి ఇలా రావడం ఒకే ఒక షార్ట్ ఫిల్మ్, అది కూడా. నాకు అసలు పిట్టగోడ అనేది ఇట్స్ అ వెరీ క్లోజ్ టు మై హార్ట్ మూవీ. ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత సేమ్ ప్రొడక్షన్ లో హీరోయిన్ లాగా డెబ్యూ అవ్వడం అంటే సురేష్ బాబు గారు బ్యానర్ మీద, అది కూడా సంథింగ్ స్పెషల్. ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో కూడా ఒక తెలుగు అమ్మాయిని ఆయన హీరోయిన్ లాగా తీసుకొని చాలా చాలా అదృష్టం అండి. న్యూ ఇయర్ లో కొత్త స్టార్ట్ ఇండస్ట్రీ. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా 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 క్వశ్చన్స్ అడగాలి. నా క్వశ్చన్ బ్యాంక్ అలా ఉందన్నమాట. అయితే ముందు మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి కాబట్టి వంటలు చేసుకుంటూ అలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరి అయితే ఎవరు ముందుగా వంట చేయబోతున్నారు? నవి చేస్తుందండి ఫస్ట్. నెక్స్ట్ అయితే తనే అనమాట. సెకండ్ కూడా తనే చేస్తుంది. అదేంటి? కూర్చొని తింటాడు అంతే. అంతేనా? నవ్య తను చేసేసిన తర్వాత ఎంత తింటాడో అప్పుడు తెలుస్తుంది. వంట ఏంటి? అదే అడగబోతున్నాను. ఏం చేయబోతున్నా అంతకి? ఇవాళ చుక్కకూర మటన్ చేస్తున్నాం. చుక్కకూర మటన్ చేయబోతుందంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చుక్కకూర మటన్ కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 2 కప్పులు, మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఎప్పుడు ఒక క్లీన్ గా పెట్టుకోవాలి. సో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి శానిటైజింగ్ కి. నా హ్యాండ్స్ వాష్ ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు నేర్చుకోండి. అది న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఎస్. సో చాలా మందికి ఆయిల్ దగ్గరే చాలా మంది చాలా ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది చాలా కాన్షియస్ గా ఉంటారు ఆయిల్ ది. బేసికలీ ఆర్టిస్టులు బాగా కాన్షియస్ అయిపోతూ ఉంటారు. నాకు అలా లేదు. లేదా? నిజంగా వంట బాగా కూర బాగా వస్తే చాలు. కాదు, అన్ని రోజులు షూటింగ్ చేసావు, నీకు వంట వచ్చిన విషయం ఎవరికి తెలియదు. మరి బాగా తినిపెట్టి నాతో చేపించుకుంటారని చెప్పలేదు. మా మమ్మీ చేసింది కదా. సో షూట్స్ లో అంతా మై మామ్ యూస్ టు గెట్. ఒక రోజు పాస్తా చేసి ఇచ్చారు ఆవిడ, నాకు ఇంకా గుర్తు. అమ్మలు జనరల్ గా పిల్లలకి తోడుగా వస్తారు, మీకు వండి పెట్టుకోవడానికి వచ్చారు ఆవిడ. గ్రేట్ అమ్మ నిజంగా. జీలకర్ర వేయాలి. జీలకర్రతో పాటు ఆనియన్స్
ఇంట్లో ఎప్పుడైనా కుక్ చేసావా? రోజు కుక్ చేస్తానండి. రోజునా? మమ్మీ లేకపోతే నా వంట నేనే వండుకుంటాను. అవునా? అవును. సో ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం కూర చేస్తున్నాం కాబట్టి డ్రై అవ్వకుండా. ఇప్పుడు యాడ్ చేయాలా? ఇంకా టైం ఉందా? అది నేను చూసుకుంటాను. వాటర్ అది కొంచెం కష్టం. చాలా కష్టమైన పని తీసుకున్నట్టునే. ఇంతకీ నేను నెక్స్ట్ ఇంకోటి, ఏ సినిమాకైనా మనకి చాలా ఇంపార్టెంట్ సాంగ్స్. సో అందులో వచ్చి మీ మ్యూజిక్ డైరెక్టర్ చక్కగా ఆల్రెడీ సక్సెస్లో ఉన్న కమలాకర్ గారు మీకు మ్యూజిక్ చేశారు కదా, సో ఎలా ఉంది? ఆల్రెడీ ఆయన పాటలు చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. సో అంత బ్యూటిఫుల్ సాంగ్స్, మెమరబుల్ సాంగ్స్. అంటే పిట్టగోడ మేమందరం ఒక ఎత్తంటే ఆయన ఆ పిట్టగోడ మూవీని ఆయన ఆర్ఆర్ మ్యూజిక్ తో ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారండి. సో ఆ సాంగ్స్ చాలా హైలైట్ అయినాయి. ఈ 4 సాంగ్స్ పిట్టగోడలో ఏమున్నాయో ఏదైనా ఒక్క సాంగ్ మా కోసం. ఏమైందో ఏమిటో ఇలా, ఏదో జరిగింది మాయలా, రాత్రి కలగంటే తెల్లారే నిజమల్లే నిలిచేలా, ఇలా ఎలా ఇదేం వింతో అనేంతలా. అంతే. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ అయినా యాడ్ చేస్తావా? నేను ఉన్నాను కదా. మొత్తం కొంచెం యాడ్ చేయండి. వేగిపోయిన తర్వాత స్పైస్ చాలా, నేను అంత స్పైసీ ఫుడ్ తిన్ను, సో నేను కొంచెం తినేది మీ హీరో కదా. ఓకే, నేను ఎంత హీరో అయితే ఫుల్ స్పైసీ ఫుడ్ తింటారు. కొంచెం మిర్చి యాడ్ చేయాలి. యాక్చువల్గా ఈ మూవీలోని మీ ఇద్దరు చాలా కష్టపడి, ఈ సీన్ చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది అనిపించినవి ఏవైనా ఉన్నాయా? కష్టంగా కాదు, ఒక సీన్ మాత్రం అమ్మో, అది మీరు పిట్టగోడ చూసి మీకు తెలుస్తుంది. ఆ సీన్ అది ఎంత కష్టపడ్డామంటే, ఆ సీన్ ఒక సాడ్ సీన్. అంటే నేను ఫీల్ అయిపోయి నా కన్ఫ్యూజ్ చేసేసి మా హీరోకి ఎలా, అమ్మాయిది ఒక 3 పేజీల డైలాగ్ అండి. అవును, 3 పేజీల డైలాగ్. ఓకే, నాది ఒక పేజీ, అమ్మాయిది 3 పేజీలు. అది ఆ ఫీల్ లో చెప్పాలి, అదంతా ఒకేసారి ఒకటే ఎక్కువ టేక్స్ అయ్యాయా? అవును. లాస్ట్ లో ఫైనల్ గా ఎలా తృప్తిగా అనిపించిందా? బాగా తృప్తిగా వచ్చిందండి. ఓకే, చూస్తాం అయితే మళ్ళీ 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 చూస్తాం ఆ సీన్ కోసమే. గుడ్. దీని తర్వాత టొమాటోస్ వేసుకోవాలి మనం. ఓకే, యాక్చువల్గా ఇది ఈ మూవీ వచ్చి ఫేస్బుక్ లోని మిలియన్స్ చూసినట్టున్నారు మీ ప్రమోషన్ ని. రఫ్లీ అబౌట్ 3 మిలియన్ టీజర్ అంతా. టీజర్ కి చాలా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. అదే హీరో నాని గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు మా టీజర్ కి. దాని తర్వాత అది చాలా చూసాము. నాని గారు మూవీ ఫస్ట్ నుంచి ఇంకా ప్రొడక్షన్ నుంచి, పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఆయన చాలా హెల్ప్ చేశారండి. ఇప్పుడు మా సినిమా ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది అంటే ఆ టీజర్ ఒక గుడ్ నోట్ లో స్టార్ట్ అయింది. నాని గారు వాయిస్ తో ఓపెన్ అవుతుంది టీజర్. అక్కడి నుంచి అందుకుంది మా ప్రయాణం. యాక్చువల్లీ లైక్ పిట్టగోడ ప్రమోషన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఉప్పు తగినంత ఉప్పు, మా డ్యూటీ కూడా మీరే చేసేస్తారు. కారం, పసుపు కొంచెం వేసేయండి. పునః నీకు క్వశ్చన్ అడుగుతా, పసుపు ఎందుకు వేస్తారు అసలు? పసుపు హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ చాలా. ఎలా అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు మటన్ యాడ్ చేద్దాం. సో మటన్ ప్రీ బాయిల్డ్ చేశారు, అంటే ప్రీ మిక్స్డ్ ఇది. సో ఈ మటన్ లో ఏమేమి యాడ్ చేసామంటే పసుపు, సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసారు, చేసి బాయిల్ చేసాము. ఓకే, సో మటన్ వేసిన తర్వాత మసాలాస్ కూడా వేయాలి. సో ముందు ధనియాల పొడి వేస్తున్నాం మనం. ఓకే, జీరా పొడి, ఇది గరం మసాలా, ఇప్పుడు చుక్కకూర యాడ్ చేయాలి. ఓకే, మొత్తం చుక్కకూర వేస్తే నీరు వచ్చేసి ఇంకా కొంచెం వాటర్ కూడా వేయాలి. వాటర్ బాయ్, కొంచెం వాటర్ వేవా? yes మేడం. చాలు చాలు చాలు. డాన్స్ కంఫర్ట్ లేదు, స్కూల్లో ఇబ్బంది పడ్డాను. యాక్చువల్లీ నాకు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైనర్ అండి. స్టేజ్ ఎక్కితే నాకు చాలు, ఏదైనా చేస్తుండేవాడిని స్టేజ్ మీద. స్కిట్లు, డాన్స్, మాట్లాడడం, అన్నీ. లైక్ స్టేజ్, ఐ లైక్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
సో అలాగే ఇది కూడా ఆ రూట్ లోనే ఇలా ఇటువైపు. అంటే డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు అనిపిస్తుంది. అవును, నాకు చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి నేను డాన్స్, అవును, డాన్స్ అంటే చాలా ఇష్టము. సో చాలా ఈజీ అనమాట. అంటే ఈజీ అంటే ఇంకా చిన్నప్పుడు బాగా చేసేదాన్ని, పెరిగేటప్పటికి ఇంకా ఐఎమ్ నాట్ డాన్స్ ప్రాక్టీస్ మానేశాను. ఎందుకంటే కాలేజ్కి వెళ్తున్నాను, కాలేజ్ ఉంటుంది, షూటింగ్ వేస్తున్నాను. షూటింగ్ తర్వాత కాలేజ్కి వెళ్తూ షూట్ చేస్తున్నారా? ఏంటి ఫైనల్ ఇయర్ నాది, సైకాలజీ విత్ జర్నలిజం చేస్తున్నాను నేను. అంటే ఏంటి, ఆ ప్రొఫెషన్ లో ఉండాలనా ఈ ప్రొఫెషన్ లో ఉండాలనా? అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నారు. అంటే మా మమ్మీ డాడీ బిఫోర్ దే గేవ్ మీ పర్మిషన్ టు చేయడానికి. చుక్క కూర మటన్ అయిపోయింది. సో చుక్క కూర మటన్ కొంచెం గార్నిష్ చేయాలి. నేను ఉన్నాను కదా. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఒకసారి అది లేవండి. అదైనా కరెక్ట్ గా చేయ. అయ్యో 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 అయ్యో, మేబీ వీ హ్యావ్ టు చాప్ దిస్, బట్ దిస్ లుక్స్ బెటర్. చాప్ చేయక్కర్లేదు, అలాగే కరెక్ట్ గా వేయచ్చు. చూసా అది నువ్వు చేసినంత. యాక్చువల్లీ ఏం చేస్తారంటే కొంచెం ఇలా తింపి కొంచెం ఇలా చేస్తారు. అంటే సినిమా అంతా ఒక ఎత్తు, ఆర్ఆర్ ఇంకో ఎత్తు అన్నావు కదా, అలాగా వంట అంతా ఒక ఎత్తు అయితే. చుక్క కూర మటన్ రెడీ. చుక్క కూర మటన్ రెడీ. చుక్కకూర మటన్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. చుక్కకూర మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చుక్కకూర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర మటన్ రెడీ. సో చుక్కకూర మటన్. రావు గారు, ఇప్పుడు మన వ్యూవర్స్ తినుంటారు కదా, ఇప్పుడు మన సెలబ్రిటీస్ తినండి. ఓకే, డెఫినెట్ గా. న్యూ ఇయర్ రోజు మాకు కొత్త టేస్ట్ చూపించాం అమ్మాయి. ఇంట్లో చేస్తారు కానీ ఇంత పర్ఫెక్షన్ గా చేస్తారని, కానీ ఇట్స్ రియలీ గుడ్ పర్ఫెక్షన్ అన్నమాట. ఇట్ వాస్ రియలీ గుడ్, చాలా బాగుంది. తన వంట చేయడం వల్ల కాదు, తిన వాటర్ వేయడం వల్ల అంత టేస్ట్ వచ్చింది, రైట్? మరి అంతే, క్రెడిట్ తీసుకోమంటే బాగా తీసుకున్నాను. ఓకే, మన ఇద్దరు కొడేసుకునేలాగా ఉన్నారు. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఏ అకేషన్ కైనా అమ్మాయిలకి గోరింటాకు పెట్టుకోవడం భలే సరదా కదా. తీరా ఆ గోరింటాకు సరిగ్గా పండకపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అందుకే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే గోరింటాకు పొడి కలిపేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలుపుకుని దాంతో గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఒక వంట అదిరిపోయేలా చేసింది. నువ్వు కూడా బాగా ఏదో చేయాలనిపిస్తుంది. ప్లీజ్ ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఎగ్ రోస్ట్ మేము తినగలమా? మీరు ఒకసారి అలా జరిగితే నేను మ్యాటర్ చూపెడతాను. తడాక ఏంటో ఇప్పుడు నేను జరగకపోయినా తోసేసి మరి వండేసానండి. ఓకే, తన మూడు అలాగే ఉంచి మనం స్టార్ట్ చేసేద్దాం. ఈలో మన ఎగ్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఎగ్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. నేను రెడీగా ఉన్నా, మరి మీరు రెడీయా? మీరు అసలు నేను చూసారు కదా అని కూడా అనే అవసరం లేకుండా అన్ని సిద్ధం, నేను యుద్ధానికి అంటున్నాడు. ఓకే, ఇదిగో నా ఆయుధం. షెఫ్ గారు ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ స్పూన్ తో వేసేస్తారా ఏంటి? ఆయిల్ అంటే నా క్యాలిక్యులేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత రాది. దిస్ ఇస్ గుడ్. చేయని అమ్మాయి చేయని. ఓ మీరు ఇలా కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి పని చెప్తా. వీటిని రోస్ట్ చేయండి. ఎగ్ రోస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదే అది మీకు ఇచ్చాను నేను. ఆవాలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆటల తర్వాత ముందు వంట. అదే, ఓకే. ఆవాలు నెక్స్ట్. సో ఆవాలు ఇప్పుడు చిట్టుపట్లు ఆడుతున్నాయి. అబ్బో, బాగా ఆడుతున్నాయి. నాకు భయం వేస్తుంది కూడా ఆ చిట్టపటికి. కాబట్టి అవి ఎక్కువ బయటికి రాకుండా మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఆ ప్రాసెస్ లో ఎగ్ రోస్ట్ కూడా చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్ రోస్ట్ చేద్దాం. నేను ఇది చేస్తుంటాను. అంటే నెక్స్ట్ ఏమయ్యాలి అని. ఇవి పూర్తిగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్
ఫాలోడ్ బై జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఏంటి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మిరపకాయలు వేయాలి, గ్రీన్ చిల్లీ. విశ్వ ఇంకా ఈ న్యూ ఇయర్లోని ఇలాంటి పనులు చేయాలి నేను అనుకుంటున్నాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా? రెజల్యూషన్స్ లా ఏం తీసుకోలే, జస్ట్ మోర్ వర్క్. అండ్ వాట్ అబౌట్ యూ? సో ఆ రెజల్యూషన్ ఏంటంటే పొద్దున్నే లేసి కొంచెం పొద్దున్నే ఎర్లీగా లేసి వర్కౌట్ చేద్దాం. నెక్స్ట్ కరివేపాకు. ఎస్, చాలా మంచి వాసన వస్తున్నాయి కరివేపాకు యాక్చువల్లీ. సో కొన్ని వేసుకుంటాను నేను. ఇంతకీ మీ పిట్టగోడలో ఎవరెక్కారా గోడ? నేను మా స్ట్రైకర్స్ గ్యాంగ్. ఎగ్ రోస్ట్ అయిపోయింది, చాలా రోస్ట్ చేశాను ఎగ్. మీకోసం ఎంత కష్టపడించేస్తావా? నెక్స్ట్ ఉప్పు. ఓకే, యాక్చువల్గాని తను ఉన్నవి కానీ మిగతా బయట ఎవరు చేసినా కూడా స్పూన్తో వేస్తారు. బాగా వంట వచ్చిన పండితులు చేతితో అలా తీసి అలా వేసేస్తారు అన్నమాట. నేను రెండు చేస్తా. ఫస్ట్ చేత్తో వేస్తా. వాష్ చేసుకున్నావా? yes వాష్ చేసుకున్నా, శానిటైజర్ తో మళ్ళీ క్లీన్. మాటల్లో కూడా ఎన్నిసార్లు వేస్తున్నావు ఉప్పు? లేదు, అది కరెక్ట్ గా సెట్ అవుద్ది. ఇప్పుడు కారం వేస్తాం. మళ్ళీ చేతితో కొంచెం వేస్తావా ఏంటి? అంత కారమా? దీని తర్వాత పసుపు, టర్మరిక్, కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉంటాయి. చాలు. ఇప్పుడు ధనియాల పౌడర్ అన్నమాట. చేతితో కొంచెం స్పూన్తో కొంచెం, చేతితో కొంచెం స్పూన్తో కొంచెం, దీనికి కాదు, ఓన్లీ దానికే. చాలు ధనియాల పౌడర్ అంతే. జీలకర్ర పౌడర్, గరం మసాలా వేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. కాకపోతే దీని తర్వాత నాది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటో మీరు గెస్ చేస్తుండండి, నేను వేసి చూపెడతా. ఓకే, ఎనీ గెసెస్? ఓకే, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రేక్షకులందరికీ, దిస్ ఇస్ కాల్డ్ సోంఫ్ పౌడర్. ఇప్పుడు కొంతసేపు మనం కలిపి ప్రాపర్గా ఎగ్స్ వేసుకొని, కొంచెంసేపు కలిపి ప్రాపర్గా ఏంటి? నేను ప్రాపర్ కలపట్లేదా? అంటే ఒకసారి నాకు ఇస్తే నేను ఫైనల్ టచ్ ఇస్తా. ఓ, నీ లేని హెల్ప్ చేసినందుకు లేదు, థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదు. అట్లీస్ట్. ఇప్పుడు మీరు చూస్తే అన్ని ప్రాపర్ గా కుక్ అయ్యే. ఇప్పుడు మనం ఎగ్స్ అయిపోతున్నాం. కేర్ఫుల్ గా, ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. చిల్డ్రన్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. పెద్దవాళ్ళు మాత్రమే కుక్ చేయాలి. ఎగ్ రోస్ట్ ఇంత ఇంత విషయం ఉందా? యాక్చువల్గా నేను అనుకున్నాను దాన్ని అలా కట్ చేసి ఆఫ్ గా వేస్తే ఇంకొంచెం స్టైలిష్ గా ఉండేదేమో. యా, మీకు బాగా తొందరగా ఉందండి. నేను అవన్నీ చేస్తాను. మీరు అదే షెఫ్ ని ప్రాపర్ గా నమ్మాలి. అంటే పునర్నవి చేసినప్పుడు నేను అంత యాంగ్జైటీగా లేనేమో కానీ నీ వంట మాత్రం చాలా యాంగ్జైటీగా ఉన్నాను అబ్బాయి. మీకు మీ యాంగ్జైటీని తగ్గించడానికి రాబోతుంది త్వరలో మీ ముందుకి ఎగ్ రోస్ట్. తర్వాత పేషెంట్స్ అందరూ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎగ్ రోస్ట్ గురించి మాట్లాడుకుంటారు. అదే. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి మనం ఒక ఎగ్ మాత్రం ఇందులో ఉంచేస్తున్నాను ఏంటో అని మీరు టెన్షన్ అవ్వకండి. దాన్ని కట్ చేసి అలా కొంచెం లుక్ ఇస్తా. లుక్ అండ్ ఫీల్, దట్స్ కాల్డ్ గార్నిషింగ్. ప్లేట్లు మళ్ళీ కడుక్కోవడం అది ప్రాబ్లం కాబట్టి ఇందులో కట్ చేస్తుంటాను అన్నమాట. రాజు అయ్యా. ఓకే, లుక్ ఎట్ దిస్, లుక్స్ ఫ్యాబ్. ఇది ఇలా పెట్టుకొని సూపర్ చేశా. నాన్న టేస్ట్ చూసి మాట్లాడండి. సూపర్, బాగానే కనిపిస్తుంది. సెల్ఫీ ఏమైనా తీసుకుంటారంటే తీసుకోవచ్చు. ముందే చూడడానికి బాగుంది కాబట్టి తీసుకుంటాం. చూడడానికి లుక్ అయితే చాలా 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 బాగుంది. మరి టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ రోస్ట్ తయారీ విధానం. ముందుగా కోడిగుడ్డు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లు కాస్త వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సోంపు పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్డు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ రోస్ట్ రెడీ. తయారీ విధానం చూసారు కదా రావు గారు, రెడీగా ఉన్నట్టున్నారు. టేస్ట్ నేను కాదండి, ఇవాళ సెలబ్రేట్ చేశాడు అనమాట. సో హీ హాస్ టు ఈట్ ఫస్ట్, ఎందుకంటే ఈజ్ ఎ హీరో కదా. ఓకే, ఎందుకు కొత్తిమీరతో తింటాను, నాకు ఇష్టం వల్ల. ఓకే, అంతేనా? సాల్ట్ తక్కువ అనిపిస్తుందనా? అదేలా జస్ట్ పర్ఫెక్ట్. ఎగ్ కంటే మసాలా టెంప్టింగ్ ఉన్నది. మంచి యువర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్ రియల్లీ వర్కింగ్.
లైక్ మౌత్ వాటరింగ్ అన్నమాట. రావు గారు మగవర్గం కాబట్టి ఎక్కువగా పొగడేస్తున్నారు. ఆగండి. ఇప్పుడే వచ్చారు నాకు సపోర్ట్. ఇందాక మీరిద్దరు కలిసి నో వెయిట్. అందరు కొట్టేసాపో. ఒక స్పూన్ తో కడుపు నిండిపోతే టైప్ అన్నమాట ఇది. అవునవును, ఒక స్పూన్ చాలు. రావు గారు చెప్పాలి. ఏం చెప్పాలండి, ఇద్దరు చాలా బాగా చేశారు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అంటే ఇంతవరకు ఫిలిం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కూడా ఇలా చేస్తారని నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఫిలిం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఇలా చేస్తాను ఎలా అనుకుంటున్నారు? చేస్తారు రైట్ అండి. వాళ్ళకి టైం ఉండదు కదా, 4 పని మనుషులు ఉంటారు. ఎంత బాగా చేస్తారని కొంచెం కంపేర్ ఎవరి డిష్ బాగుందండి రావు గారు? నిజంగా చెప్పండి. నిజంగానా? ఎందుకంటే కొత్త సంవత్సరంలోనే అబద్ధం చెప్తే సంవత్సరం అంతా అబద్ధాలే చెప్తుంటారు. నిజం చెప్తాం ఈరోజు. అవును, రిజల్యూషన్. మటన్ చుక్క కూర. ఆ హీరోయిన్ పొగిడితే నన్ను పొగిడినట్టు. మటన్ వెరైటీలో మటన్ చాలా బాగుంది, మటన్ చుక్క కూర. అలాగే ఎగ్ వెరైటీలో ఎగ్ రోస్ట్ చాలా బాగుంది. పిట్టుగూడ టీం ఇంత బాగా కుక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, చేసేసారు. మరి రావు గారు ఏమన్నా తక్కువ తిన్నారా? అసలు రావు గారు చేసింది కుక్ వచ్చి వీళ్ళు టేస్ట్ చేయలేదు కదా. సో మరి టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. మరి చూడండి, చూస్తేనే బా బా అంటారు. అయితే చేయడానికి ముందు ఈలో మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నీళ్ళల్లో ఎక్కువగా నానేటప్పుడు, అంటే బట్టలు ఉతకడం కానీ ఇల్లు తుడవడం లాంటి పనులు ఎక్కువగా చేస్తున్నప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ ఒరిసిపోకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే ముందుగా చేతులకి కాళ్ళకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ వాజ్లిన్ కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత పనులు చేసుకుంటే చేతులు కాళ్ళు పగిలిపోకుండా ఉంటాయి. మరి నెక్స్ట్ కారం కారంగా. యాక్చువల్గా కారం కారంలో మన రావు గారు ఏదైనా స్నాక్ ఐటెం చేస్తారు. కానీ ఈ రోజు మా న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ గెస్ట్లు కాబట్టి సో మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇష్టమైన ఐటెం చేపిద్దామని అనుకుంటున్నాం. కానీ లేడీస్ ఫస్ట్. ఓకే, పునరవి నువ్వు చెప్పు, నీకేది ఇష్టం బాగా? ఐ లైక్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లో క్యాషు, కాజు అంటే చాలా ఇష్టం నాకు. కాజుతో ఏదైనా ఒక స్నాక్ ఐటెం, రైట్? రావు గారు మరి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇవాళ కాజు తోటి ఒక కీమా కాజు. కీమా కాజు. సో పునర్నవి కోసం కాజు కీమా చేయబోతున్నారు స్నాక్ ఐటెం. సో రెడీ కదా రావు గారు? ఎప్పుడు మనం రెడీ మీకు. ఎస్, రావు గారు కూడా రెడీగా ఉన్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కాజు కీమా కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటో 1, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూస్తారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేద్దామా? మనం రెడీగా కదండి, ఇప్పుడే స్టార్ట్ చేసేది. కాజు కీమా. కాజు కీమా అవి అలా పచ్చిగానే వేసేస్తారా? అవి ఏమైనా వేయించే పనులు ఉన్నాయి? కొంచెం వేయించాలండి. సో ఓకే, మా పునర్నవి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, లేదా నేనైనా చేసేస్తాను, తన కోసం చేస్తున్నారు కాబట్టి. ఎక్కువ మార్చకుండా లైట్ బ్రౌన్ లో కావాలి, లేకపోతే కాజు ఏంటంటే త్వరగా మాడిపోతుంది మీకు. ఇప్పుడు ఫస్ట్ మన ఫేవరెట్ జీరా. యాక్చువల్గా తెలుసా మా రావు గారు బాగా చేస్తారు, నేను చేసి కూడా అలా కాల్ చేసుకున్నాను ఇంట్లో. ఇలా ఇలా అంటారు, ఫైర్ వస్తుంది కూడా. సో కాజు మీరు సైడ్ బై సైడ్ మీరు చేయొచ్చు అన్నమాట. పండగ వాతావరణం కనిపిస్తుంది కదా, చెరువు పక్క టకటక్క వండుతున్నారు. అబ్బో, అసలు ఇంకా ఎక్కడ కూడా మీ హ్యాండ్ ఉందా? కొంచెం టచ్ చేస్తే నేను ఇంకా వెళ్ళి ఏ పిట్టగోడ మీద కూర్చున్నాం అనుకున్నానే. అలా టచ్ చేస్తే గుడ్ లక్ ఉంటుంది. సో మనకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఏమైనా టిప్స్ ఉన్నాయండి మీ దగ్గర? సాల్ట్ వేసుకోవాలి కొంచెం, సో త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఓకే, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మాస్టర్ షెఫ్ గారు, మీరు ఎప్పుడైనా పెట్టకూడదు మేము కూర్చున్నారా? ఇంతవరకు లేదు, ఇంక పైన చూద్దాం. నువ్వు కూర్చున్నావు ముందా చెప్పు. ఒక 100 సార్లు. నా సగం జీవితం పెట్టుకోవడం మీద అయిపోయిందండి. మిగతా సగం జీవితం మళ్ళీ పెట్టుకోవడం మీదే ఈ సినిమాలో. లేదు, పెట్టుకోవడం మీద టైం తెలియదండి. అంటే ఏంటో ఒక ఏం చేస్తావు అక్కడ కూర్చొని అమ్మాయిలకి సైడ్ కొట్టుకుంటూ ఇలా ఇలా అదా, లేకపోతే అంటే సైట్ అవన్నీ నాకు తెలియదు. మరి గోడ మీద కూర్చొని ఏం చేస్తాను పెట్టగోడ మీద? టైం పాస్ అండి, అదే టైం. ఏం చేసామో తెలియకుండా టైం అయిపోతుంటది. ఓకేనండి, నెక్స్ట్ ఓకే, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కీమా వేసుకుందాం.
ఈ రోజు మేము వచ్చి ఇక్కడ మీ వంటలు చేసాం. సో మీరు మరి సినిమా టికెట్లు కొనుక్కొని అది చెప్పక్కర్లేదు. మేము వచ్చి ఎవరైనా సరే డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళే చూస్తాం. అది మా తెలుగు రుచి ప్రేక్షకులు కూడా అంతే. అండ్ వి డు నాట్ ఎంకరేజ్ పైరసీ. ఎస్. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కారం. కారం, పసుపు, ధనియాల పొడి. ఓకే, షో చూసి నేర్చుకో ఏది చేత్తో వేయాలో ఏది స్పూన్తో వేయాలో. అంటే ప్రతి షెఫ్ కి వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుందండి. జీలకర్ర పౌడర్. నేను సాల్ట్ మోస్ట్లీ చేతితో వేస్తాను. బికాస్ సాల్ట్ ఏంటంటే ఒక్కొక్క తీరు ఉంటుంది అనమాట. ఒక ఓల్డ్ తీరు, అలాగే చెయ్యి తీరు అంటారు కదా. ఇంకోటి సీక్రెట్ ఏంటంటే వంటోడు ఎంత అంటే అంత క్లీన్గా ఉంటాడు చూడడానికి, కానీ ఆయన కుకింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. చేతి మహిమ. చేతి మహిమ. బాగా డ్రైగా ఉన్నది. ఇప్పుడు చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో టమాటోస్ ఇష్టం అంటే చిన్న చిన్నగా బాగా కట్ చేసుకొని. నాకు షెఫ్ గారు చెప్పండి, మీరు ఎప్పుడైనా లైక్ వెజిటబుల్ షాపింగ్ చేస్తారా మీరు సొంతంగా? ఐ ఎంజాయ్ పికింగ్ అప్ వెజిటబుల్స్ అన్నమాట. ఒకటి కేర్ఫుల్ గా చూసి అది బాగున్నది అలా తీసుకుని. ఉల్లిపాయలు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఉల్లిపాయలు మామూలుగా అందరు సెలెక్ట్ చేసినట్టు చేస్తా, వేరే మటుకు కొంచెం ప్రిసైజ్ గా. ఓకే, నార్మల్ టిప్స్ ఏంటంటే ఉల్లిపాయలు ముద్దుగా లేకపోతే చప్పటగా ఉండాలి. అంటే ఫ్లాట్ గా ఉంటే ఆ ఉల్లిపాయలు బాగుంటాయి అదనమాట. ఇంకేమైనా వెయ్యాలా? ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మన కాజు, కొత్తిమీర వేయాలండి. సో కొంచెం టైం పడుతుందా? ఇంకా ఒక్క 1 minute అనమాట. 1 minute మీ వేస్ట్. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు పిల్లలకి 1 కప్పు పెరుగు తినిపించినట్లయితే వారిలో జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. చిట్కా చూసేసారు కదా, రావు గారు రెడీ అయిపోయినట్టుంది. అవునండి, ఆల్మోస్ట్. ఇప్పుడు ఫైనల్ గా మన చూడ్డానికి బాగా రిచ్ గా ఉన్నది కదా. ఓకేనండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. కాజు మటన్ కీమా రెడీ. సో ప్రొఫెషనల్. చాలా చాలా బాగుంది. పునర్నవి కోసమే చేశారు రావు గారు. ఓకే, కాజు కీమా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాజు కీమా తయారీ విధానం. ముందుగా జీడిపప్పు వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కీమా రెడీ. తయారీ విధానం చూసారు కదండి. పునర్నవి, దిస్ ఇస్ ఫర్ యూ, ఫర్ న్యూ ఇయర్ గిఫ్ట్. ఎస్, న్యూ ఇయర్ స్పెషల్ రావు గారు నీ కోసం. సూపర్ ఉంది. చెప్పాలి పునర్నవి, ఎందుకంటే ఎప్పుడు రావు గారిని అడుగుతాము, అలా కాదు ఇప్పుడు నువ్వు చెప్పాలి మా గెస్ట్ కాబట్టి. ఇట్స్ అమేజింగ్. ఆ కాజు, ఆ మటన్, ఆ స్పైసీ, ఆ మసాలా చాలా బాగుంది. సూపర్ రావు గారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు చెప్పాలి. హీ క్లియర్లీ షోడ్ ద డిఫరెన్స్. ఎగ్ రోస్ట్ క్వాలిటీ, ఆ రేంజ్ వేరేగా ఉంది ఆయనది. ఆయన కుకింగ్ క్వాలిటీ డిఫరెంట్ ఉంది. పునర్నవి, సో నువ్వైతే హ్యాపీగా ఉన్నావు. ఎస్. ఓకే, యు వాంట్ 1 more spoon, రైట్? ఐమ్ గుడ్. ఓకే ఓకే, అయితే పునర్నవి 1 more spoon తింటాను అంటుంది. మరి ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డార్క్ సర్కిల్స్ కి చాలా రకాల కారణాలు ఉంటాయి, అలాగే ప్రాబ్లం మాత్రం అందరిలోనూ కామన్ గా ఉంటుంది. అయితే ఆ డార్క్ సర్కిల్స్ తగ్గాలి అంటే బాదం పప్పుని పాలల్లో నానబెట్టి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డార్క్ సర్కిల్స్ నెమ్మదిగా తగ్గిపోతాయి. మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్. ఓకే, మరి నెక్స్ట్ షెఫ్ స్పెషల్ మరి విశ్వ కోసం చేయాలిగా. రావు గారు చెప్పండి, ఆల్ ఫేవరెట్ ఏంటో చెప్పండి. ఓకే, విశ్వ నీ ఫేవరెట్ ఏంటో చెప్తే షెఫ్ స్పెషల్ చేస్తారు రావు గారు.
షెఫ్ స్పెషల్ అంటున్నారు కాబట్టి నేను ఆ చాయిస్ ఆయనకి ఇస్తున్నాను. షెఫ్ స్పెషల్ కాబట్టి సో మీరు చెప్పాలి. ఓకే, నా ఫేవరెట్ అంటే ఇవాళ దోసకాయ చేపల పులుసు. దోసకాయ చేపల పులుసు. ఓకే పయ్యు, ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే, దోసకాయ చేపల పులుసు విశ్వ కోసం. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. దోసకాయ చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4. దోసకాయ చేపల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా రావు గారు, స్టార్ట్ చేసేద్దాం మరి. రెడీ అండి. ఆర్టిస్టులు అయితే సీ ఫుడ్ బాగా ఇష్టపడతారు కదా. ఆవాలు, మస్టర్డ్ ఆవాలు, కొంచెం మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు. మేము కొత్త నేర్చుకున్నా నేను ఈ షోకి వచ్చిన తర్వాత. ఇలాగా అదే మీరు ఎప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేస్తుంటారుగా? అవునండి, వేస్తానండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మనం ఏదైనా వేసేటప్పుడు ఇలా ఇలా వేస్తాం కదా, కానీ రావు గారు మాత్రం చూడండి. రావు గారు, వంట జరుగుతున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఉప్పు వేయచ్చా? ఇప్పుడు ఫస్ట్ వేసాము మగ్గడానికి, ఇప్పుడు తగ్గిందంటే లాస్ట్లో ఫైనల్గా మనం టేస్ట్ చేసుకునేప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ అనమాట. ఓకే ఓకే, అంటే కొన్ని మంది వంట అంతా అయ్యాక లాస్ట్లో వేస్తుంటారు. యాక్చువల్లీ ఉప్పు ఫస్ట్ వేస్తే బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అనమాట, అండ్ కొంచెం కరివేపాకు. సో నా చేపల పులుసులో, నా ఫేవరెట్లో కూరలో పులుసులో కూరలు ఏదైనా కొంచెం నేను గార్లిక్ కొంచెం హోల్గా వేసుకుంటాం. సో ఇది ఒక రోజు తర్వాత ఇది పిక్కుల్ లాగా అయిపోతుంది అన్నమాట, పుల్లగా కారం ఉప్పు దీంట్లో దిగుతుంది. అది కూడా గార్లిక్ చాలా మంది తీసేస్తుంటారు పక్కన, అది కూడా తినేస్తూ ఉంటే బాగుంటుంది. ప్లస్ మీరు చాప్ చేయకుండా హోల్ గార్లిక్ వేసుకుంటున్నారు. మెల్లిగా కొంచెం కారం వేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర, కొంచెం గరం మసాలా. యాక్చువల్లీ గరం మసాలా వద్దు, కొన్ని వేసుకుంటారు లైట్గా ఫ్లేవర్, కొంచెం నీళ్ళు, వాటర్. వాటర్ ఎక్స్పర్ట్ ఇస్ హియర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేర్ యు గో. పోయొచ్చు, ఇంకా కొంచెం పోయొచ్చు. గ్రేవీ కదా. ఎస్, చాలు. పునర్నవి అండ్ విశ్వ, ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇంతవరకు చాలా క్వశ్చన్స్ అడిగాను, మీరు చెప్పారు కదా, ఇంతవరకు అసలు మెయిన్ పార్ట్ మీ డైరెక్టర్ గురించి చెప్పలేదు. సో అనుదీప్ గారు గురించి ఫస్ట్ చెప్పాలంటే, ఆయన ఉయ్యాల జంపాల మూవీ నుంచి ఉన్నారు. ఉయ్యాల జంపాల మూవీలో అసిస్టెంట్ ఏడీ లాగా పనిచేశారు సన్షైన్లో. సో ఆయన ఎలా అంటే, ఆయన కూడా చాలా ఫన్ క్యారెక్టర్. ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగా. ఇప్పుడు ఒక షాట్ ఉందనుకో, అందరినీ కూర్చోబెట్టి బేటా ఇలా చేయాలి, బేటా అనుకుంటా, ఇంకా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా కూల్ గా. అవునవును. అండ్ సినిమా చూసిన వాళ్ళు ఇప్పటికి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడు అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషిని కలవలే, ఆయన్నే ఫస్ట్ టైం. ఆయనకంటూ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉందన్నమాట, అది పెట్టుకోవడంలో కనిపిస్తుంది. ఏదో రావు. నెక్స్ట్ చింతపండు పులుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారు పిట్ట కూడా. మనకి ఏ సినిమా రిఫరెన్స్ కనిపించదు, ఆయన లైఫ్ నుంచి తీసుకున్న ఇన్సిడెంట్స్, లైఫ్ లో జరిగిన డైలాగ్స్. మేబీ సినిమాలో లవ్ స్టోరీ కూడా అయిందేమో, మరి ఆ విషయం మనకి అది తెలియట్లేదు, ఒప్పుకోవట్లేదు. దోసకాయ ముక్కలు మనం ఫస్టే బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉంటే మీకు చాలాసేపు టైం పడుతుంది. సో దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. మంచి పులుపు వాసన, మంచి దారం. కొంచెం నీళ్ళు. వాటర్ బాయ్ ప్లీజ్. వాటర్ గర్ల్. న్యూ ఇయర్ లో కొత్త నేమ్ అనమాట, వాటర్ గర్ల్, వాటర్ బాయ్.
ఫ్రెష్ అన్నమాట. చేపలు ఇంత పెద్ద పెద్ద పీసెస్ చిన్న స్మాల్ పీసెస్ అన్నమాట. ఇదంతా దగ్గర కావాలా? కొంచెం. ఓకే, మరి ఈ లోపల ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది. చిట్కా చూసేసారు కదా, రావు రెడీ అయిపోయినట్టేనా? చూడండి ఆల్మోస్ట్ అన్నమాట. కొంచెం అంటే మాకు అయిపోయినట్టు తెలుస్తుంది కానీ బట్ మీరే చెప్పాలి కదా అది అయిపోయింది అని. టైమ్ టు డిష్ అవుట్ అన్నమాట. ఒక స్పూన్ ఇచ్చండి. చేపలతోటి మన ఇవాళ సింపుల్ ట్విస్ట్గా దోసకాయ తోటి చేపల కూర. ఎస్, దోసకాయ చేపల కూర విశ్వ కోసం చేసి ఇచ్చేసారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. దోసకాయ చేపల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చింతపండు గుజ్జు వేసి ఉడికించిన దోసకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ చేపల కూర రెడీ. దోసకాయ చేపల కూర చాలా చాలా బాగుంది. బట్ విశ్వాకి ఇచ్చేయాలి కదా, న్యూ ఇయర్ స్పెషల్. విశ్వ, సో స్వీట్ ఆఫ్ యూ షెఫ్ గారు. దోసకాయ వండర్ఫుల్ అండి. అవునా? యా, ఇట్స్ టేస్టింగ్ బ్రిలియంట్. అందరు ఫిష్ తింటున్నాయి, గార్లిక్ తింటాను. యా, ఐ ఆల్సో లవ్ గార్లిక్ యాక్చువల్లీ. చేపల పులుసు అయినా కూర అయినా ఒక్కరోజు ఊరితే చింతపండు, నెక్స్ట్ డే ఆ ఉప్పు కారం కూడా కొంచెం తగ్గుతుంది. చేపల కూర అయినా పులుసు అయినా అన్నం వేడి అన్నం ఇది వేడి చేయకుండా మరుసటి రోజు దాంట్లో వేసుకొని హాయిగా కూర్చొని బాగా తినేసి పడుకోవాలి. మంచిగా ఒక నాప్ తీసుకొని. మీరు పోయం చెప్పినట్టు అనిపిస్తున్నదండి ఇప్పుడు. ఇంత ఊరిస్తే అలాగా తిని మంచిగా పడుకొని వీళ్ళు తిని పడుకుని బాగా డిస్కస్ చేసుకుంటున్నారండి. మనం ఆఫ్ ద కెమెరా డిస్కస్ చేసుకుందాం. ఈలో మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్ప్లిట్ ఎండ్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లం. పొల్యూషన్ వల్ల కానీ, సరైన కండిషనింగ్ లేకపోవడం వల్ల కానీ, స్టైలింగ్స్ వల్ల కానీ హెయిర్ కి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వస్తాయి కదా. అవి తగ్గిపోవాలి అంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని దీన్ని స్కాల్ప్ నుంచి జుట్టు కింద వరకు కూడా బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉంటే నెమ్మదిగా స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి. మరి ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. తెలుగు రుచి ప్రేక్షకులందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చుక్కకూర మటన్. సో ఈ రెసిపీ అండి మనం కుక్ చేసిన మెథడ్ వచ్చేసి స్టీమ్డ్ కుక్ అండి. దీని యొక్క న్యూట్రిటివ్ వాల్యూ, న్యూట్రియంట్ కంటెంట్ కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది. మటన్లో చాలా వరకు మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే చుక్కకూరలో పులుపు వల్ల అండి మనకి వైటమిన్ సి లభిస్తుంది. సో ఈ రెసిపీ మనం ప్రోటీన్ పరంగా అలాగే క్యాలరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మటన్ వాడకం ఉంది కనుక అది వారానికి ఒకసారి కానీ లేదంటే 10 రోజులకి ఒకసారి తీసుకుంటే మంచిదండి. బికాజ్ మటన్ వచ్చేసి మనకి రెడ్ మీట్ కింద వస్తుంది. సో ఈ రెసిపీ తీసుకుంటున్నప్పుడు క్వాంటిటీ వైజ్గా మనం చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసిన రెసిపీ వచ్చేసి ఎగ్ రోస్ట్ అండి. సో ఈ రెసిపీలో మనము ఎగ్, సోంపొడి, జీలకర్ర పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వాడడం జరిగింది. సో ఇది ఒక షాలో ఫ్రై ఐటమ్ అండి. అంటే దీనికి మనం ఎగ్కి ఫస్ట్ బాయిల్ చేసేసి తర్వాత షాలో ఫ్రై చేస్తాము ఆయిల్లో. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎగ్ వచ్చేసి మనకి హై ఇన్ ప్రోటీన్స్ అండి. సో దీని ద్వారా మనకి
ప్రోటీన్, అలాగే ఐరన్ కంటెంట్, అలాగే కొలెస్ట్రాల్ కూడా మన రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే మన శరీరానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి ఇది లభిస్తుంది. సో ఈ 3 కూడా దీంట్లో కలయిక అంటే కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది కనుక సో ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్ అండి. సో ఇది మాత్రం మీరు ఫ్రై రూపంలో చేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇది అందరూ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసిన రెసిపీ వచ్చేసి కాజు కీమా. సో ఈ రెసిపీలో అండి మనము కాజు అలాగే మటన్ కూడా యూస్ చేయడం జరిగింది. సో ఈ 2 యూస్ చేయడం వల్ల దీని కాంబినేషన్ వల్ల ఇది ఒక హై క్యాలరీ అలాగే హై ప్రోటీన్ రెసిపీ అండి. కార్డియాక్ పేషెంట్స్ కొంచెం దీనికి తక్కువ క్వాంటిటీలో, అది కూడా 15-20 రోజులకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసిన రెసిపీ అండి దోసకాయ చేపల కూర. సో ఈ రెసిపీలో మనం దోసకాయ యాడ్ చేస్తున్నాం కనుక మనకి రఫేజ్ అంటే పీస్ పదార్థం మనకి ఆ దోసకాయ ఇస్తుందండి. అలాగే దోసకాయ వల్ల మనకి చాలా మటుకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చేపల గురించి మాట్లాడితే మనకి తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో చాలా మటుకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. అలాగే మనం దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి. సో వెల్లుల్లి మనకు తెలిసిన విషయం ఏంటంటే దానివల్ల మన మెటాబాలిక్ రేట్ చాలా మటుకు పెరుగుతుంది. అదే కాకుండా అది హై బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీ కుకింగ్ మెథడ్ మనం స్టీమ్ ద్వారా అంటే ఆవిరి ద్వారా కుక్ చేస్తాం కనుక ఇది ఓవరాల్గా కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. సో ఇది అందరూ పిల్లలు, పెద్దలు, అలాగే వృద్ధులు అందరూ కూడా ఇది తీసుకోవచ్చు. సో ఈరోజు వంటలన్నీ చూశారు కదా. న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్ ఉండాలి, అందులోని మన స్పెషల్ గెస్ట్లు వచ్చారు. మరి మనం సెలబ్రేట్ చేసుకుందామా? ఓకే, కేక్ కట్ చేయండి. థ్రిల్ గా ఉండండి. You also hold. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. మా తెలుగు రుచి ప్రేక్షకులకి, ఈటీవీ ప్రేక్షకులు అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year to everybody. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. కేక్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు వంటలు అందరూ చాలా 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 బాగా చేశారు. న్యూ ఇయర్ స్పెషల్ గానీ ఎమ్మీగా ఉన్నాయి. సో ఈ వంటలన్నీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015